సారీ ఆంటీ, కావాలని తను బాలేదని చెప్పాను. ఐ నో. నిత్యని నేను పొగిడి నువ్వు పొగిడితే అది మన మాట వినదు. నిత్య ఒకరు చెప్పింది చేయడం, చెప్పిన మాట వినడం ఫస్ట్ టైం చూస్తున్నాను. తనను నువ్వు దారికి తెస్తావని ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది రానా. ఇది జస్ట్ వార్మప్ ఆంటీ. చేయాల్సిన ఎక్సర్సైజ్ చాలా ఉంది. ఎంత చేయాలో అంత చేస్తాను. నిత్య శ్రీనివాస్ పేరుని నిత్య రాణా ప్రతాప్ వర్మగా మారుస్తాను. మీ పెళ్లి చూడాలనుంది రానా. మీ పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. మా పెళ్లి తప్పకుండా జరుగుతుందంటే ఆ దేవుడు ఆశీస్సులతో, మీ దీవెనలతో జరుగుతుంది. పదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. పార్వతీ పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. పంతులు గారు, స్వామివారి అలంకరణ వస్త్రాలు పూలదండలు ఇస్తారా? మా ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటాను. ఇప్పుడే కదా నమశివాయ, అభిషేకం అలంకరణ పూర్తయింది. కాసేపు ఆగిరండి, ఇస్తాను. అలాగే పంతులు గారు. పూజ అయిపోయింది కదా, ఇక బయలుదేరదాం. కాస్త ఆగండి, వెళ్దాం. ఇంకేం చేయాలి? నవగ్రహాలున్నాయి, నాగుల కట్టుంది, అన్నింటికి మొక్కాలి కదా. ఎంతమంది దేవుళ్ళకి మొక్కుతామంగా? మనం ఇద్దరం, మనకు ఇద్దరు అనుకున్నాం కదా. మన నలుగురు కోసం అభిషేకం చేయించావు నువ్వు. ఆయన ఇంకెవరి కోసం మొక్కాలి నువ్వు? మనం మాత్రమేనా? జేజీ, అత్తయ్య, మావయ్య, పిన్ని, బాబాయ్, చారిగారి వాళ్ళ కుటుంబం, వీళ్ళ కోసం మొక్కాలి కదా. వాళ్ళ కోసం మాత్రమేనా? మీ అమ్మగానమ్మ స్వరూపమ్మ, చెల్లిగాని చెల్లికి నిత్య కోసం మొక్కో. మళ్ళీ నిత్య ప్రస్తావన తెచ్చారా? 10 నిమిషాల్లో వెళ్ళిపోదామండి. ఇప్పటికి గంటైంది. పొద్దున్నుంచి నువ్వు ఏమీ తినలేదు. అయినా ఇలా అయితే నీ హెల్త్ ఏం కావాలి? ఏమీ కాదు, మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి పూజ చేసొస్తాను. కావాలంటే ఇక్కడే ప్రసాదం పెడతారు. పూజ అయ్యాక వెళ్ళి తిందాం. చరి సార్, ప్రసాదం అంటే ఏం పెడతారు? సాధారణంగా పులిహోర, దద్దోజనం, లడ్డు, ఉడికించిన శనగలు పెడతారు సార్. మరి ఈ గుళ్ళో ఏం పెడతారో తెలియదు సార్. పద ఎల్లు అడుగు. పదండి. పంతులు గారు, ఈ రోజు ప్రసాదం ఏం పెడుతున్నారు? ఇదేమన్నా భోజనశాల అనుకున్నారా నమశివాయ? మెనూ ఏమిటి అని అడగడానికి సార్ అడగమన్నారు కదా సార్. పులిహోర, చక్కెర పొంగలి పెడుతున్నావు. పులిహోరలో పులుపు ఉంటుంది, అది తింటే యాసిడిటీ వస్తుంది, బేబీ చుట్టూ గ్యాస్ ఫామ్ అవుతుంది. చక్కెర పొంగల్లో స్వీట్ ఉంటుంది, అది హెల్త్కి మంచిది కాదు. పంతులు గారు, ప్రెగ్నెంట్ లేడీస్ పెట్టే ఫుడ్ ఏమైనా పెట్టచ్చు కదా? గుడికి రావడం కొత్త నమశివాయ, తండ్రి అవడం కొత్త నమశివాయ. చూడండి నమశివాయ, గుడికి ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, పిల్లల్ని కనబోయే తల్లులు వస్తారు. అందరినీ భక్తులు అనే అంటారు. అందరికీ ఒకే రకం ప్రసాదం పెట్టడమే తప్ప స్పెషల్గా ఏమీ పెట్టాం. చూసారా, ఆఖరికి పంతులు గారితో కూడా పంచులు వేయించుకుంటున్నారు. ప్యాంటు వేసుకున్న పంతులువి నువ్వే పంచులు వేయగలేదు. పంచేసుకున్న పంతులు పంచులేడా వేస్తాడు. నా గురించి ఎందుకులేండి, ఇక్కడ ఏం ప్లాన్ చేశారో అది చెప్పండి. మనం ఇక్కడికి వచ్చింది పూజ చేయడానికి, ప్లాన్ చేయడానికి కాదు. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడంటావు కదా. నా అనుమానం నిజమైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న మనిషిని నా ఎదురుగా నిలబెట్టమని నీ దేవుడికి చెప్పు.
హాయ్ ఆంటీ. హలో రోనా, మీరు గుడికొచ్చారా? అవును బ్రో, కార్తీక మాసం కదా, పూజ చేద్దామని వచ్చాం. ఈ గుళ్ళని దేవుళ్ళని నువ్వు నమ్ముతావా? అది ఇక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కదా జై. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బ్రెయిన్ కావాలి, భజన్లు పూజలు కాదు. పంతులు గారు, ఇందాక మా ఆవిడ స్వామివారి వస్త్రం పూలు అడిగారు కదా, అవి ఇవ్వండి. ఇచ్చేశాను కదా ఓం నమ శివాయ. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడే తీసుకున్నాడు వెళ్ళింది. అక్క, నిత్య, చీరలో నువ్వెంత బాగున్నావే. నాకంటే అందంగా ఉన్నావు. థ్యాంక్స్ అక్క. అమ్మ చెప్పినట్టు నిజంగానే నీకు మా దిష్టి తగిలేలా ఉంది. కుందనపు బొమ్మలా ఉన్నావు. ఇక నుంచి ఇలాగే ఉండు నిత్య. నీలా ఉండటానికి నేనేమైనా పల్లెటూరి బయతున్నట్టే. అమ్మ కూడా ఇదే అడిగిందక్క. అయిపోయిందా? లేదక్క, నేనేవి అడగకుండానే నేను అడిగానని చెప్పి పంతులు గారు ఇవి నా చేతిలో పెట్టారు. ఓ, నేననుకుని నీకిచ్చినట్టున్నారు. ఓ, నువ్వు అడిగావా? తీసుకో.
నా కోసం జై చేస్ చేయటం, ఆ రానా నన్ను సేవ్ చేయడం ఎంబారసింగ్ గా ఉంది. ఇట్స్ అ షేమ్. నో, ఇక నేను ఇక్కడ ఉండకూడదు. ఉంటే ఇదే రిపీట్ అవుతుంది. వెళ్ళాలి, ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలి. మామ్, నేను కొద్ది రోజులు ఎటైనా వెళ్ళాలనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఎటైనా దూరంగా. భయపడి పారిపోతున్నావా లేక మనశ్శాంతి కోసం వెళ్తున్నావా? నేను భయపడతాననుకోవడం నీ భ్రమ. హ, ఇక మనశ్శాంతి అంటావా? అది ఆ మంగతోటే పోయింది. మరి నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. ఇరిటేటింగ్ గా ఉంది. నీకు నేను ముందే చెప్పాను ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. అప్పుడు నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నీ అంతటా నీకే తెలిసొస్తుంది. హ, సరే చెప్పు, ఏ కంట్రీకి వెళ్తావు? చెప్పను. చెప్తే టికెట్స్ బుక్ చేస్తాను. నాకొక్కదానికే బుక్ చేస్తావా లేక జైకి మంగకి కూడా బుక్ చేస్తావా? పోనీ ఢిల్లీకి బుక్ చేయమంటావా నిత్య? అక్కడ మా ఇల్లుంది. మామ్, డాడ్, సిస్టర్ అంతా ఉన్నారు. నువ్వు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. నేను వెళ్ళిపోతుందే నీ వల్ల. నేను వెళ్ళిపోవడానికి కారణమే నువ్వు. నేనేం చేశాను నిత్య? నిన్ను సేవ్ చేయడం తప్ప? అదే అదే నాకు నచ్చట్లేదు. నన్ను ఒకరు సేవ్ చేయడం ఏంటి? నేను వీక్ అయిపోతున్నాననే ఫీలింగ్ నాకు కలిగిస్తున్నావు. అయితే నేను స్ట్రాంగ్ అవుతున్నాను అన్నమాట. నన్ను మించి స్ట్రాంగ్ అవ్వడానికి నేను ఒప్పుకోను. ఈ వరల్డ్ లో ఒక్కరే స్ట్రాంగ్ ఉండరు బేబీ. ఐఫిల్ టవర్ ని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఒకడుంటాడు. కానీ ఐఫిల్ టవర్ ని, దాన్ని తన్నిన వాడి తలనైనా నేనే తన్నాలి. అది అత్యాశ అవుతుంది. ఆత్మవిశ్వాసం అని ఎందుకు అనుకోకూడదు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఫూలిష్నెస్ కి వెంట్రుక వాసే తేడా ఉంటుంది. అంటే నేను ఫూల్ని అంటున్నావా? నన్నెవరైనా అండర్ ఎస్టిమేట్ చేసినా, డామినేట్ చేసినా నాకు నచ్చదు. ఛీ! నువ్వొచ్చినప్పటి నుంచి ఆ పనే చేస్తున్నావు. నేను దూరంగా వెళ్తుంది జైకి భయపడి కాదు, నీ డిస్టర్బెన్స్ ని భరించలేక. రానాని అపార్థం చేసుకోకు బేబీ. తను మన మంచి కోరే మనిషి. నాకెవరూ మంచి చేయాల్సిన అవసరం లేదు మామ్. నా మంచి ఏంటో నేను చూసుకోగలను. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. నేను వెళ్తున్నాను. ఓకే బేబీ, నీ ఇష్టం. ఈ ఒక్క నైట్కి ఉండు. రేపు మార్నింగ్ వెళ్ళు. ఏం చేద్దాం రానా? తను ఎక్కడికి వెళ్తుందో చెప్పనంటుంది. యూ డోంట్ వరీ అంటే తను ఎక్కడున్నా ఈజీగా కనిపెట్టేస్తాను. కానీ తనని వెళ్లకుండా ఆపాలి. ఆగదు రానా. అది ఫిక్స్ అయిందంటే వెళ్ళి తీరుతుంది. దానికి నేనన్నా కూడా నమ్మకం పోయింది. కన్న తల్లిని నమ్మలేని దుస్థితికి దిగజారింది. ఇంకెంతలా ఫాల్ డౌన్ అవుతుందేమో అని భయంగా ఉంది. తనున్న సిచ్యువేషన్ అలాంటిదంటే నిత్య కాబట్టే ఇంత ప్రెషర్ని తట్టుకుంటోంది. మీరు భయపడకండి, నేను హ్యాండిల్ చేస్తాను. కారు చీకట్లో చిన్న దీపంలా నువ్వు మాత్రమే నాకు సొల్యూషన్లా కనిపిస్తున్నావు. నిత్యని నువ్వే సేవ్ చేయాలి రానా. ష్యూర్ అంటే ఆల్రెడీ మీకు మాట ఇచ్చాను. ఆ మాటని నిలబెట్టుకుంటాను.
ఆఫ్ చేశాం చారి గారు. నేను కూడా ఇంట్లోకి వెళ్తాను. వద్దు మేడం, సార్ ఇంట్లోనే ఉన్నారు. నిత్య కూడా ఇంట్లోనే ఉంది చారి గారు. ఆయన కంట పడకుండా నిత్యం నేను కాపాడాలి. కానీ మీరు దొరికిపోతాను. చీకట్లో ఎలాగలా కనిపించకుండా మేనేజ్ చేస్తాను. వస్తాను. మేడం జాగ్రత్త అండి. రానా, ఆంటీ ఇప్పుడు పవర్ పోయిందేంటి? అదే తెలియట్లేదు ఆంటీ. హైదరాబాద్లో పవర్ కట్స్ ఎక్కువ. లేదు, పవర్ బాక్స్ లో ఏమైనా ప్రాబ్లం ఏమో. నేను వెళ్ళి చూసొస్తానంటీ. ఉమ్. ఆకారాన్ని బట్టి అమ్మాయిని అర్థం అవుతుంది. నిత్యనా లేక వేరే ఎవరైనా? ఈ గండం గట్టెక్కించు శ్రీరామ. మంగగారు, మీరా? ష్! ఈ టైంలో మీరు ఇక్కడ? అనుకోకుండా రావాల్సి వచ్చింది. ఏమైందండి? మా ఆయన నిత్య కోసం వచ్చారు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. వాట్? నిత్య ఇంట్లో ఉందా? ఉందండి. అయ్యో, ఆయన నిత్యం చూసారే అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆయనకి తెలియకుండా నిత్యకి విషయం చెప్పి తనను కాపాడండి ప్లీజ్. మీరు త్వరగా వెళ్ళండి ప్లీజ్. అలాగే. రాణా గారికి మేడం గారి విషయం చెప్పేశారు. నిత్య గారిని ఎలా కాపాడతారు? ఏమైంది రానా? హారిక, నిత్యని హారిక అంటున్నాడేంటి? నన్ను హారిక అంటున్నాడేంటి? హారికనా? హారిక, నిన్నే హారిక. పవర్ పోయిందని నీకు మెలకు వచ్చిందా? లేక కొత్త ప్లేస్ అని నీకు నిద్ర పట్టలేదా?
నువ్వు నిత్య రూమ్లో పడుకున్నావు కదా, తను చనిపోయింది కదా, ఆ ఫీలింగ్లో పీడకల్లొచ్చి డిస్టర్బ్ అయ్యావా? ఊరికే జోక్గా అన్నాలే. మనం కూడా అలా కాఫీ తాగుదామా? వద్దులేండి. ఎందుకు వద్దమ్మా? వాళ్ళు అలా తాగేది, మనం కూడా అలా తాగుదామే. తాగుదామా చంద్రిక? ఎక్కడైనా పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకోవాలి. మీరేమో పిల్లల్ని చూసి వాళ్ళలా చేద్దాం అంటున్నారు. మనకు రాలేదేంటి? అబ్బా, వాళ్ళంటే హీరో హీరోయిన్లు, మనం కామెడీ విలన్లం. మనకు కూడా సాంగ్ వేస్తారా? తాగండి. ఇందుకే వద్దంది. గేదె కుడి తాగినట్టు ఒక్క గుక్కలోని కాఫీ అంతా మీరే తాగేస్తే ఇక నేనేం తాగేది? మీ ఆత్రానికి మళ్ళీ ప్రేమ ఒకటి. వెళ్ళండి అవతలకి. సారీ చంద్రిక, తొందరపడ్డాను. మీరు కింద పడినా మీద పడినా వాళ్ళలా మనకి సెట్ అవ్వదు. నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. వీడు చూసావా చంద్రిక? బ్రేకులు లేని కారులో వెళ్తున్నట్టు చూసావా నిత్య ఎలా డ్రైవ్ చేస్తుందో? మీకు దాని కారు స్పీడే కనిపిస్తోంది, నాకు దాని మొహంలో కసి కోపం రెండు కనిపిస్తున్నాయి. కోపం ఎందుకు? సరదాగా ఆడుకోవటానికే కదా తను ఇక్కడికి వచ్చింది. అది ఆడుకోవడానికి కాదు, ఆలోచించటానికి వచ్చింది. జైకి దొరికిపోతానన్న భయం ఒకవైపు, జై నుంచి తప్పించుకోవడానికి రానా హెల్ప్ తీసుకోవాల్సిన దుస్థితి మరోవైపు. నిత్యల అవమానాన్ని కసిని రేపుతున్నాయి. నిజమే చంద్రిక, నువ్వు చెప్పిందంతా నిత్య ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నిత్య ఏం చేస్తుందంట? ఇంతకీ నిత్యని పెళ్లి చేసుకుంటానన్న రాణా ఎక్కడా? అదేంటి, రానా నిత్యకు ఆపోజిట్గా వస్తున్నాడు? అది అంత స్పీడ్గా?
వాయమ్మో ఎవరు తగ్గటం లేదు. ఇద్దరు ఢీ కొట్టుకుంటారేమో చంద్రిక.